ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక అమెరికా విదేశాంగ విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యూరప్తో సంబంధాల విషయంలో ఈ మార్పు గమనించదగినది. చారిత్రకంగా ఐరోపా అమెరికా బంధం చాలా బలమైనది. అయితే ఇప్పుడు అది బీటలు వారుతోంది. ముఖ్యంగా నాటో భవిష్యత్తుపై అనుమానాలు కలుగుతున్నాయి. కూటమిలో అధిక శాతం పెట్టుబడులు, నిధులు, ఆయుధాలు, రక్షణ వ్యవస్థలను సమకూరుస్తున్న దేశం అమెరికా. ఒక్క మాటలో చెప్పాలంటే కూటమి వెన్నుముక యునైటెడ్ స్టేట్స్. అయితే అదే ఇప్పుడు నాటో నుంచి దూరం జరుగుతోంది. కూటమి నిబంధనల ప్రకారం ప్రతి సభ్య దేశం తమ బడ్జెట్లో 2% రక్షణకు కేటాయించాలి. చాలా సభ్య దేశాలు దీనిని కొనసాగిస్తున్నాయి. అయితే ట్రంప్ ఈ మొత్తాన్ని 5% పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ 2% కేటాయించడానికే సభ్య దేశాలు నానా కష్టాలు పడుతున్నాయి. కానీ ట్రంప్ మాత్రం తన డిమాండ్కు ఒప్పుకోకపోతే కూటమి నుంచి వైదొలిగే విషయాన్ని సీరియస్గా ఆలోచిస్తానంటున్నాడు. దాంతో నాటోలో భయం మొదలైంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో అమెరికా నిష్క్రమిస్తే కూటమి భవిష్యత్తే అంధకారంలో పడుతుంది. యూరప్ భద్రత మీద నీలి నీడలు కమ్ముకునే ప్రమాదం ఉంది. దాంతో తమ రక్షణ పెట్టుబడులను 5% పెంచేందుకు నాటో దేశాలు సిద్ధమవుతున్నాయి. కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రుటే ఈ విషయం స్వయంగా చెప్పారు. బ్రసెల్లోని నాటో హెడ్ క్వార్టర్స్లో రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. తదుపరి నాటో సమ్మిట్ నాటికి సభ్య దేశాలు అన్ని రక్షణ పెట్టుబడులు పెంచే విషయమై ఒక ఒప్పందానికి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు నాటోలోని కొన్ని దేశాలు ట్రంప్ డిమాండ్ను తిరస్కరిస్తున్నాయి. 2023లో నాటో దేశాలు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాయి. రక్షణ బడ్జెట్ కోసం తమ జీడీపీలో కనీసం 2% ఖర్చు చేయడానికి అంగీకరించాయి. అయితే కూటమిలోని 32 దేశాల్లో కేవలం 22 దేశాలు మాత్రమే ఈ విధంగా చేస్తున్నాయి. మిగతా దేశాలు రక్షణ బడ్జెట్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేక తమ లక్ష్యాన్ని చేరుకోలేక ఇబ్బంది పడుతున్నాయి.